హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాంగ్ వీడియో పెట్టి మన ఛానల్లో చాలా డేస్ అయిపోయింది. నార్మల్గా ఎవ్రీడే షార్ట్ వీడియోసే పెడుతున్నాను. ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియోస్ అయితే అసలు పెట్టలేదు. ఏంటి ఉన్నాయి ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే గ్యాలరీలో ఉన్నాయి. అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలన్నమాట. నాకే చాలా అంటే చాలా బద్ధకము. ఇంకా దానివల్ల అయితే నేను ఇంకా పెట్టలేకపోతున్నాను. బట్ ఇక నుంచి అయితే ఒక 1 వీక్కి 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేద్దామని ఉండే, మరి ఏమవుతుందో తెలియదు. అండ్ ఇప్పుడైతే మనం చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడం చూస్తున్నాము. సో చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకలానే చేసుకుంటారా మీ ఇంట్లో? నాకైతే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం అనమాట. అంటే ఎప్పుడు గ్రేవీలానే కాకుండా ఒక్కొక్కసారి ఫ్రై, ఒక్కొక్కసారి విత్ గ్రేవీ, వితౌట్ గ్రేవీ అట్లా చేసుకుంటాము. ఇప్పుడైతే గ్రేవీతోటే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదైతే నాకు మా నాన్నకి మాత్రమే అనమాట. సో మా ఇంట్లో ఆ రోజు ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ దగ్గరగా అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. అండ్ చికెన్ కర్రీలో మా ఇంట్లో సీక్రెట్ గరం మసాలా అనమాట. సో మీకు కూడా అది చూపిస్తున్నాను. వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. నార్మల్గా పల్లెటూరులో నూరుకునే మసాలాస్ అని దొరుకుతాయి షాప్స్లో, 5 రూపీస్ ప్యాకెట్స్. మాది ఎలాగో షాపే కాబట్టి మా షాప్లో ఉన్నది. ఇంకా మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ జార్లో పట్టేసే ఉంది. అండ్ అది ఎటు సరిపోదు కాబట్టి ఇంక నేనైతే అక్కడ మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ అల్లం వెల్లుల్లి వేసుకుని గరం మసాలా ప్యాకెట్స్ అనమాట. ఇవి 5 రూపీస్ ప్యాకెట్స్. ఇవైతే 2 వేసుకోవాలి. వీటితో పాటు బిర్యానీ మసాలా ఉంటుంది, అంటే బిర్యానీ సరుకులు అంటాం కదా. సో 10 రూపీస్ ప్యాకెట్ అదొకటి వేసుకోవాలన్నమాట. సో అందులో లీవ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు, వాటితో సైతం అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే. దిస్ ఈజ్ ద సీక్రెట్ గరం మసాలా. తడి మసాలా, పొడి మసాలా అంటారు కదా. సో అట్లా తడి మసాలాస్లో సీక్రెట్ అనమాట. సో బిర్యానీస్లో కూడా మనము ఈ మసాలాని యాడ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అండ్ నాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్గా మా ఇల్లు రోడ్ పక్కనే అనమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం లేదు. అండ్ ఈ వీడియో ఇంకా పెట్టడం లేట్ అయిపోతే నేను ఇంకా మర్చిపోతానమాట. ఇంకేం వాయిస్ ఇవ్వాలి ఏంటి అవన్నీ గుర్తు పెట్టుకోలేను. ఇంకా అందుకని మనకి సైడ్ నాయిసెస్ అయితే మీరు పట్టించుకోవద్దనమాట. సో ఇలా నూరు పెట్టుకున్న గరం మసాలా ఏదైతే ఉందో అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చికెన్ అంతా మగ్గిన తర్వాత వాటర్ కూడా ఎండింగ్ పార్ట్ వచ్చేటప్పటికి గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మనం ఇట్లా మిక్స్ చేసేసుకోవడమే. అందులో ఇంకా కొంచెం వాటర్ వచ్చిందనుకో మనం ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ వేయక్కర్లేదు. అండ్ ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోయేది అనమాట. సో ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. అండ్ మీ ఇంట్లో నాన్ వెజెస్లో ఎక్కువ కారం వాడతారా, వెజ్జెస్లో కారం ఎక్కువ వాడతారా? నాకైతే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో నాన్ వెజ్లో ఉండే కారం మీరు తిన్నారంటే చెప్తున్నాను, ఐస్లో వాటర్ డెఫినెట్గా వచ్చేస్తాయి అనమాట. సో మా ఇంట్లో ఫిష్ కర్రీకి అయితే మరీ దారుణంగా కారం అనమాట. సో నేనైతే చాలా తినడానికి ఇబ్బంది పడతా. బట్ ఏంటంటే కారం వేసుకుంటే నీచు వాసన ఉండదని ఒక అపోహ ఉంది కదా. సో దానివల్ల అవ్వండొచ్చు, అడ్జస్ట్ అవ్వాలి, మరి తప్పదు. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయే ముందు ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అప్పుడు మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. నార్మల్గా అయితే చికెన్కి చికెన్ మసాలా వాడతాము, మటన్కి మటన్ మసాలా వాడతాము. ఒక్కసారి ఇట్లా చేంజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది దాని టేస్ట్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు అక్కడ చూపిస్తున్నాను. అండ్ దెన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో, బాయ్.